వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైఎస్ఆర్సీపీ డిసెంబర్ జనవరి నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించిన వైఎస్ జగన్ డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒకే రోజులో మీకు పేమెంట్ ఇస్తాం. దళాన్ని ప్రోత్సహించమాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ఎన్ని రోజులు పడింది పేమెంట్ మీకు? అంగడి గారు అంటే బాగా 17:40 ఎన్ని గంటలు పడింది? సీఎం చంద్రబాబు పంజరంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఉందా అని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో. మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్ లో ఉంది, అర్థమవుతుందమ్మా? సింబాలిక్ గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ భాగంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అందరికీ, అలాగే ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామాల్లో జరిపి అక్కడ ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వన్స్ ఫర్ ఎవర్ రిజాల్వ్ చేయడానికి. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కోర్టు కేసు ఉన్నాయి, కొన్ని కొత్త ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామంలో వాళ్ళ ముందరే విని అవసరమైతే జాయింట్గా దాన్ని అక్కడే సర్వే చేసి వాళ్ళ ముందు సో పక్కడబందిగా ఇది రిజాల్వ్ చేయాలనేది లక్ష్యంతో దీన్ని చేయగలుగుతున్నాము. ప్రతి గ్రామాల్లో మార్నింగ్ టు ఈవినింగ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఇతర డిపార్ట్మెంట్స్ అయితే రెవెన్యూ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ అక్కడ ఉండి, ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఇష్యూస్ ఏమన్నా కూడా అక్కడే ప్రజలకి తెలియజేస్తూ రిజాల్వ్ చేయాలి. ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు సో అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఉంటాయి ఆ లిస్ట్స్, అలాగే అక్కడ ఉన్న
వివాదాలు ఆల్రెడీ లిస్టు, కోర్టు కేసెస్ లిస్టు, ఈ భూమి లిస్టు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అదే రిజాల్వ్ అయ్యి ఉంటాయి, ఇది రిజాల్వ్ అయ్యింది, అది కరెక్ట్గా అయ్యిందని వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని అవ్వకపోతే మళ్ళీ దాన్ని రివిజిట్ చేసి రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమము రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి అంతిమ ఉద్దేశం ఏంటంటే భూ వివాదాలు లేని గ్రామాలు నిర్మించడమే సో దీని ఉద్దేశము. దీనికోసం సో ఈ జిల్లా యంత్రాంగం మొత్తం సముచితంగా పనిచేయాలి, ప్రత్యేక డెడికేషన్తో చేయాలి, 100% ఇవ్వాలని ఎఫర్ట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకు సో షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఏ డేట్లో ఏ గ్రామాల్లో జరుగుతుంది అనేది. సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం. బాగున్నాను సార్, అదే మీకోసం వెయిటింగ్. ఫోన్ చేశారు బ్రదర్ బాబు, అప్పటి నుంచి వెయిటింగ్ ఉన్నారు. మేడం బ్యాగ్ ఒకసారి అట్లా చూపించాం. మేడం బ్యాగ్ కనపడలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లను షేక్ చేస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా. సెకండ్ హాఫ్ ఉంది. పుష్ప 3 కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇండస్ట్రీ ఏమో చెప్పలేము కానీ సినిమా బాగుంది. 2 బాగుంది. ఇంకా బాగుందా? బాబా ఎలా ఉంది సినిమా? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? సూపర్. డైలాగ్స్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫైట్ బాగుంది. ఇంకా బాగుందా? ఇంకా బాగుందా? సెకండ్ హాఫ్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా బాగుందా? ఇక్కడ అమ్మోరి జాతర ఫైట్ ఉంటుంది అన్న, సూపర్. అసలు అది చూడాలి, అసలు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం అన్ని హైలైట్ అన్న, సీన్ టు సీన్ హైలైట్ అన్న. చూడండి, ఎక్కడ తగ్గకర్లా సినిమా మాత్రం అసలు వైలెట్ అంటే వైలెట్ కాదు, మామూలుగా కాదు, అసలు అక్కడ తగ్గకర్లేదన్న. జాతరలో మాత్రం చొక్కా ఎగరేసుకోవచ్చు, ఎవడైనా చొక్కా ఎగరేసుకొని బయటకు వస్తాం తప్ప ఇదిగా ఎవరు రాడు. మ్యూజిక్ కానీ ఆ డైలాగ్ కానీ అసలు అక్కడ తగ్గకర్లేదన్న సినిమాలో. అసలు లేదన్న, మాట పని లేదు. సినిమా గురించి మాత్రం ఎవరిని టూల్ చేసినా తలదించుకొని రావటమే సినిమాకి వెళ్తే మాత్రం. చాలా బాగుందన్న, చాలా బాగుంది. బాగుంది. సూపర్ బాగుంది అన్న. అసలు నెంబర్ 1 అన్న. చేత మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్ అన్న సినిమాలో. అసలు సినిమా ఎరక్కొట్టేసాడు అసలు మాత్రం. 2 ఎరక్కొట్టేసింది అన్న 1 మీద కన్నా. అసలు 3 కూడా ఉంది. ఇంకా 3 ఒక లెవెల్లో ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. కళ్ళతో కనిపించింది అన్న, అలా అంత బాగా తీసాడు. అసలు సినిమా మాత్రం నెంబర్ 1 అన్న. అసలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.